జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మండల పార్కులోని శాంతినగర్ నుంచి వయా కోవెలదిన్నె వెళ్లే మార్గం అంతా కూడా వర్షాకాలం వచ్చిందంటే వర్షపు నీరంతా రోడ్ల మీదనే చేరడం, రోడ్లు కూడా సరిగా లేకపోవడం వల్ల గుంతల రోడ్లపై నీరు చేరి ఎక్కడ రోడ్డు ఉందో ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియని ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ రోడ్డు మార్గం ఇలానే ఉంది. వర్షాకాలంలో ఎన్నోసార్లు వాహనదారులకు ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత అయినా రోడ్డు పరిస్థితి మారుతుందని భావించిన ప్రజలకు నిరాశ మిగిలింది. నూతన రోడ్లను వేయడం సంగతి పక్కకుంచితే ఉన్న రోడ్లను కూడా కనీసం పట్టించుకున్న పరిస్థితులు లేవు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యే సైతం రోడ్డు గురించి స్పందించడం లేదని, ఇటు అధికార పార్టీలో ఉన్న నాయకులు కూడా స్పందించడం లేదని, రోడ్లు రవాణా శాఖ మంత్రికి ఎవరు వివరించడం లేదా, నియోజకవర్గ ప్రజల ఇబ్బందులు ప్రజాప్రతినిధులకు పట్టవా అని ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రం ప్రజల వద్దకు వచ్చి ఇది చేస్తాం అది చేస్తామంటూ హామీలు ఇచ్చి అటు గెలిచిన నాయకుడు కానీ, ఇటు అధికార పార్టీలో ఉన్న నాయకులు కానీ వర్షాకాలంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను, సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. జాతీయ రహదారికి వెళ్లాలన్నా, జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా నిత్యం వేల మంది ప్రయాణికులు ఆ మార్గంలోనే ప్రయాణిస్తున్నారు. వాహనదారులు ఎంతో మంది కూడా కింద పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత బీఆర్ఎస్ పాలనలో కానీ, నేడు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనలో కానీ ఇప్పటి వరకు ఆ రోడ్డుకి ఎటువంటి మరమ్మతులు చేయించలేదని ప్రజలైతే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో గత నాయకుల పాలన కంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీని గెలిపించుకుంటే ప్రజా సమస్యలు తీరతాయని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నా కూడా ప్రయాణికులకు మాత్రం అదే రోడ్డు, అదే గుంతలు, అదే ప్రమాద అంచున ప్రయాణం చేయాల్సి వస్తుందని ఇటు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, అటు అధికార పార్టీలో ఉన్న నాయకులు కానీ, రోడ్లు రవాణా శాఖ మంత్రి కానీ, అధికారులు కానీ ఈ రోడ్డును ఎవరూ పట్టించుకోవడం లేదని, కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారా? ప్రమాదపు అంచున ప్రయాణాలు చేస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతుంటే ఈ రోడ్లను ఎందుకు పట్టించుకోవడం లేదని, కేవలం వాళ్ళు రాజకీయాలు చేయడం కోసమే ప్రజల దగ్గరకు వచ్చి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత మళ్ళీ 5 ఏళ్ల వరకు ప్రజల వైపు కన్నెత్తరి చూడడం లేదని, ఏదైనా ప్రమాదం జరిగితేనే ప్రజాప్రతినిధులు స్పందిస్తారా అనే విధంగా ప్రజలైతే మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ వీడియోని చేయడం మెయిన్గా ఏమంటే అక్కడ ఉన్నటువంటి రోడ్డుకు నూతన రోడ్డును ఏర్పాటు చేయడం కానీ, లేదంటే ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేయించడం కానీ చేయాలని. ఎంత ప్రమాదకరంగా ఉందో ఈ వీడియోలో ఆ రోడ్డును చూడండి. ఉండడు చూశారు కదండి ఈ రోడ్డు ఏ విధంగా ఉంది అనేది. ఇంకా నిన్న కురిసిన చిన్నపాటి వర్షానికే ఈ విధంగా ఉంటే వర్షాకాలంలో అటువైపు వెళ్తున్నటువంటి బైకులు కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ ప్రయాణికులంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే జిల్లా కేంద్రానికి, జాతీయ రహదారికి వెళ్ళే ప్రధాన మార్గం అది కాబట్టి చాలామంది అయితే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పందించి ఆ రోడ్డుకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నాను.